డాన్స్ రీక్రియేట్ చేద్దాము కొన్ని సీన్స్ ఆర్యవి ఆ సీన్ డాన్స్ రీల్స్ అని చెప్పి. యా గీతుతో రైట్ సంథింగ్ ఒకటి గీతుతో కూడా మీరు చేశారు కదా ఆర్య టైప్లో. ఆర్య టైప్లో చేసింది అది మొన్న ఈ ఫెబ్ అప్పుడు. యా బీయింగ్ ఆర్య ఇస్ టఫ్ అని చెప్పి ఒక థర్డ్ వీల్ పర్సన్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసేస్తారు ప్రతిదీ ఇలాంటివన్నీ. లేదు సార్, అంటే వచ్చిన కొద్ది గొప్ప యాక్టింగ్ అట్లీస్ట్ ఆ రీల్లో పెట్టాలి కదా హార్ట్ఫుల్గా అన్నట్టు టైప్లో చేసాం. అది బాగుంది, చాలా మంచిగా రీచ్ వచ్చింది చాలా. అది సో గీతుతో ఎలా ఉంటుంది మీ బాండ్? గీతుతో షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, చాలా మంచిది. ఆల్వేస్ షీ సపోర్ట్స్ అస్ ఏ లాట్. చాలా మంచిగా చేయండి ఇంకా అని చెప్పి. ఇంకా నిజంగా నేను బిగ్ బాస్ వాళ్ళు చాలామంది తెలుసు, అలానే తిని కూడా తెలుసు. షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ మెయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే మాతో షీ కేమ్ టు గోదావరి మొన్న సంక్రాంతి పండగకి అంతా వచ్చింది. అడుగడుక్కి గుర్తుపట్టడం, ఫొటోస్ తీసుకోవడం, ఇంకా అసలు ఆ క్రేజ్ లేదంటే అంత ఫేమ్ చూసి మేమే మనకు కూడా ఇలా రావాలేమో అన్న థాట్ వచ్చింది మాకు. అంటే అంతమంది గుర్తుపట్టారు. వేరెవర్ వి గో, అది ఏ ప్లేస్ అయినా, భీమవరం అయినా, పాలకొల్లు అయినా సరే, అన్నవరం టెంపుల్ అయినా సరే, కాకినాడ అయినా, రాజమండ్రి అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ అని లేదు, ఎవ్వరు వదిలిపెట్టరు. తినడానికి ఆఖరికి బజ్జీ బండి దగ్గర సరదాగా ఆగినా సరే, ఏ రోజు నీళ్ళు తాగదామని అక్కడికి వెళ్ళినా సరే, అక్కడికి కూడా వచ్చి ఫొటోస్. ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే నిజంగా అనుకుంటాం కానీ ఫేమ్ వచ్చినా కూడా ఇలానే ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, బయట తిరగలేము ప్రాపర్గా అన్న టైప్లో ఉంటుంది. కమింగ్ టు బాండ్, షీఈ్ రియల్లీ నైస్ పర్సన్ అండ్ మంచి బాండ్ ఉంటుంది మాతో చాలా. సో సంక్రాంతికి వెళ్ళాను అన్నారు కదా, ఎవరెవరు వెళ్ళారు? సంక్రాంతికి ఇట్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ నుంచి నేను నా ఫ్రెండ్స్ అందరూ, అంటే లైక్ మాతో రెగ్యులర్గా తిరిగే లొకేషన్ కానీ, స్వామి కానీ, గీతు అని, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ యూకే నుంచి వచ్చారు వాళ్ళు. అండ్ ఇక్కడ ధనుష్, ఇక్కడ యాంకర్ ధనుష్ ఉన్నాడు కదా, యాంకర్ ధనుష్, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా అయ్యారు. ఆ 20 మెంబర్స్ వెళ్ళి ఫుల్ చిల్ అయ్యాము ఇంకా మొత్తం సంక్రాంతి. నేను మా ఇంటి సైడ్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం జాతర ఇవన్నీ చూపించాను. అక్కడ పెద్ద పెద్ద జైంట్ వీల్స్ ఎక్కాము, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అన్నవరం టెంపుల్కి తీసుకెళ్ళాము, కాకినాడ పోర్ట్ అన్నీ చూపించాము. మన రాజమండ్రి కోవా మిల్క్ ఇవన్నీ ఫేమస్ అక్కడ, పూతరేకులు ఇవన్నీ. పూతరేకులు తీసుకెళ్ళి అక్కడ నుంచి పూతరేకులు ఇన్ని డబ్బాలు తెచ్చుకున్నాము. అన్నీ ఒక 25 బాక్సెస్ ఎన్నో తీసుకొచ్చి ఇక్కడ అందరికి ఫ్రెండ్స్కి ఇచ్చాము. చాలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చాలా మెమొరీస్ని. గీతుకైతే ఇంకా బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు అంటది. నా లైఫ్లో బెస్ట్ ట్రిప్ అబ్బా అనుకుంటుంది. అసలు ఇలాంటి ట్రిప్ ఎప్పుడు లేదు. అంత అన్ని మెమొరీస్, అంత మంది గుడ్ పీపుల్ మధ్యలో చాలా మంచిగా అనిపించింది అని చెప్పి. ఇంకా ఆంధ్ర సైడ్ వస్తే ఆబ్వియస్లీ టెంపుల్స్ చాలా ఉంటాయి. నేను చెప్పడం ఇంకా ఒకటి కాదు, 2 కాదు, 3 శక్తిపీఠాలు ఎన్నో అటు సైడ్ చూసాము. అక్కడి నుంచి వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే ఇంకా ఈ అరుణాచలం అని చెప్పి ఇవన్నీ కూడా 1 by 1 టెంపుల్స్ అన్ని మంచిగా తిరిగి మంచిగా ఎంజాయ్ చేసాం మొత్తం కంటిన్యూస్గా 1 by 1 ట్రిప్ అలా. సో యాక్చువల్గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు కదా వీడియో, సో అలా పోస్ట్ చేసినప్పుడు ఒక మంచి క్రేజీ లైక్ అంటే కోపం తెప్పించేది కావచ్చు, లేకపోతే క్రేజీ అండ్ హ్యాపీనెస్ ఏ ఫీలింగ్ వచ్చినా సరే మీకు గుర్తుండిపోయే ఒక ఐ మీన్ లైక్ రిప్లై ఏంటి, కామెంట్, ఐ మీన్ లైక్ సారీ. ఎక్కువ మాకు బాగా వచ్చేవి, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత ముద్దుగా చేశారు, క్యూటీస్ రా బాబు వీళ్ళు వచ్చారు, మళ్ళీ వచ్చేసారు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అని పెడతారు. అప్పుడు మాకు భలే అనిపిస్తుంది, భలే పెడతారు, మళ్ళీ వచ్చేసారు రా బాబు వీళ్ళు డిస్టర్బ్ చేయడానికి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివరా, ఇంత బాగా చేస్తే ఎలా, మేము చూస్తే ఎలా ఉండగలం అది ఇది అని చెప్పి పెడతారు అనమాట. డైరెక్ట్ గా వచ్చి చెప్తారా? అయ్యో చాలాసార్లు మేము బయట కనిపించినప్పుడు, మేము రీల్స్ చేసే స్పాట్ కొన్ని ప్లేసెస్ ఉన్న దగ్గర అలా అక్కడికి వచ్చి వాళ్ళు, మేము అక్కడ ఉంటామని తెలుసుకుని అక్కడికి వచ్చేసి వెయిట్ చేసి మా కోసం మా రీల్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత ఫొటోస్ తీసుకొని మీ కాంప్లిమెంట్స్ ఇచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా ఇలా చూడడం చాలా హ్యాపీ అని చెప్పి, ఇంకా కొంతమంది అయితే ఓవర్వెల్మ్ అయిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అంటే మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ హీరో హీరోయిన్స్ అడుగుతారు కదా మిమ్మల్ని ముట్టుకోవచ్చా, మిమ్మల్ని ముద్దు పెట్టొచ్చా, హక్ చేసుకోవచ్చా, నవ్వుతున్నారు అడగక ముందే. లేదు అంటే మీరు చెప్తుంటే ఆల్రెడీ మైండ్ లోకి కొన్ని సీన్స్ వచ్చాయి అన్నమాట. కొంతమంది అలానే కాదు, లైక్ కొంతమంది బాగా ఇష్టమైన వాళ్ళు ఒకసారి
మిమ్మల్ని ముట్టుకోవచ్చా, లేదంటే ఒకసారి ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా అన్నట్టు ఒకసారి దగ్గరికి ఇలా రావచ్చా మిమ్మల్ని ఎవరైనా అన్నారా బుగ్గలు ముట్టుకోవచ్చా అని? యా అడిగారు. నేను లైక్ ఆబ్వియస్లీ అలా అన్నప్పుడు నేను ఖచ్చితంగా బ్లష్ అవుతాను, షై ఫీల్ అవుతాను. రెండు ముట్టుకున్నాను అన్నారా? లేదు సిగ్గుపడి పర్లేదు అని చెప్పి అన్న. అలా కొంతమంది అయితే మీది నెంబర్ తీసుకొచ్చా అది అంటే లేదు యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి అలా మాట్లాడడం. యా అదైతే మేము చాలా ప్లేసెస్లో ఫేస్ చేసాం. అంటే ఫేస్ ఇన్ ద సెన్స్ వచ్చి వాళ్ళు మాతో ఫొటోస్ దిగి మాట్లాడుకున్నప్పుడు కాన్వర్జేషన్ చెప్తాం. బట్ అంతమందిలో మీకు ఎవరికైనా ఇవ్వాలనిపించిందా నెంబర్? అరే అమ్మాయికి నా నెంబర్ ఇస్తే బాగుండు అని తర్వాత నేను ఫీల్ అయిన సిచ్యువేషన్స్? లేదు మనసులో నుంచే చెప్పండి. మనసులో నుంచేనండి. అలా అంటే ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చి దే కాంప్లిమెంటెడ్ అస్, యా ఇట్స్ ఫైన్, వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్, అంతేగాని ఇంకా అంతకు మించి అన్నట్టు ఏం లేదు. ఓకే, అండ్ ఎవరైనా ప్రపోజ్ చేశారా? అయ్యా ప్రపోజా ఎన్నో అంటే చూస్తూ ఉంటాం కదా డిఎమ్స్లో. అసలు అంటే ఇంకా పీపుల్ ఎలా అయిపోయారంటే, అంటే ఇది రాంగ్గా చెప్పట్లేదు అండ్ వాళ్ళని తక్కువ కూడా చేయట్లేదు. ఐ రెస్పెక్ట్ అలాట్, ఐ లవ్ దెమ్ అలాట్. ఎందుకంటే వాళ్ళు మా కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి అన్నీ ఇంత టైం పెట్టి లైక్ సో మెనీ డిఎమ్స్ చూస్తారు చూడరా అన్న నమ్మకం ఉన్నా లేకపోయినా, అంటే ఆ ఒక నమ్మకంతో వాళ్ళు చూడకపోని రిప్లై ఇవ్వకపోని అని చెప్పి మాకు డిఎమ్స్లో పంపుతారు కదా. అంటే ఎలా అంటే ఏదో ఓన్ చేసుకుంటున్నట్టు, నువ్వు నాకు చాలా సంవత్సరాలు తెలిసినట్టు, ఓయ్ ఏంటి పట్టించుకోవా, రిప్లై ఇవ్వవా, మాట్లాడవా, ఎందుకు నీకు అంత పొగరు, అందంగా ఉంటావని పొగరు అన్నట్టు అలా అలాంటి మెసేజ్ పెడతారు. వామ్మో ఏంట్రా మరి ఇంతలాగా అనేసి మేము నవ్వుకుంటాం అంతే. రౌడీ బేబీస్ అనుకుంటారా వాళ్ళని? కొంతమంది కొంచెం అలా, కొంతమంది మీరు చాలా బాగా చేస్తారండి, మీరు చాలా క్యూట్గా ఉంటారండి, జగదీష్ గారు మీ స్మైల్ చాలా బాగుంటుందండి చూస్తుండే అలా అన్నట్టు పెడుతూ ఉంటారు. అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్స్ లైక్ ఫన్, క్యూట్ అనిపిస్తుంది. చెప్పండి మీ గర్ల్ ఫ్రెండ్ గురించి. నాకు అంటే ప్రజెంట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఏం లేదండి, ఐఎమ్ సింగిల్. ఇంకా ఆలోచిస్తే పెళ్లి చేసుకునే టైంకో అప్పుడే ఆలోచిస్తా, రిలేషన్షిప్ కోసం అన్న గర్ల్ ఫ్రెండ్ అలా పెళ్లి కోసం అప్పుడే ఆలోచిద్దామని చెప్పి ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఏం లేదండి. బట్ యాక్చువల్ నాకు చిన్న డౌట్, మీరు నార్మల్గా ఇంతకు ముందు ఫేమస్ అవ్వక ముందు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కనీసం లైక్ లేడీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా గర్ల్స్లో. సో వాళ్ళు మీకు ఫేమ్ వచ్చిన తర్వాత ఇంతమంది ఆ షర్ట్ నాకు ఈ షర్ట్ నాకు అని అంటుంటే వాళ్ళు ఎప్పుడైనా లైక్ జెలస్గా ఫీల్ అయ్యారా? యా ఆబ్వియస్లీ. నాకు హోమ్ టౌన్ సైడ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది, శివాని కానీ అని, దీపు అని కానీ, చెప్పేస్తున్నావు బయటికి చూసుకో, ఏం పర్లేదు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. లైక్ వాళ్ళు ఏంట్రా జై, ఏంట్రా జగ్గు నీకోసం అలా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు, నీ కాలేదు, నువ్వు వాళ్ళకి కావాలంటే వీళ్ళకి కావాలంటే ఏంట్రా బాబు ఈ క్రేజీ అన్నట్టు ఫుల్ ఏడిపించారు కాల్ చేసి. అలా నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఆబ్వియస్లీ జెలస్ అని అన్నాను, మీరు సరదాగా కాంప్లిమెంట్ టైప్లో చెప్పేస్తున్నారు. లేదు జెలసీ ఫీల్ అయ్యి ఏంటి ఇప్పుడు నిన్ను అంతమంది లైక్ చేస్తున్నారా అన్నట్టు ఆ జెలసీతో మాట్లాడేవారు. సో అంటే అసలు ఈ